హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 102. రుద్ర ఇంట్లో ఉన్న సహస్రని చూసిన వరుణ్ కోపం ఆపుకోలేక ఆమెను లాగిపెట్టి ఒకటి కొట్టాడు. ఆ దెబ్బతో సహస్ర మళ్ళీ సోఫాలో పడిపోయింది. దాంతో కూతురుతో వీడియో గేమ్ ఆడుతున్న రుద్ర పిడికిలి బిగుసుకుంది. కానీ అక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలలేదు. మాలతి, కవిత కూడా కోపంగా సహస్రని కొట్టిన ఆ వ్యక్తి వైపు చూశారు. మాలతి వెంటనే కింద పడిపోయిన సహస్రని పట్టుకుంటే కవిత వెంటనే వరుణ్ ఎదురుగా వెళ్ళి అతనిని లాగిపెట్టి కొట్టి, ఎవర్రా నువ్వు, మా అమ్మాయిని కొట్టావు అని కోపంతో ఊగిపోయింది. దాంతో వెంటనే కవిత గొంతు పట్టుకున్నాడు వరుణ్. అంతే, ఒక్క క్షణంలో దియాను పక్కకు జరిపి పైకి లేచిన రుద్ర కవిత మెడ మీద ఉన్న వరుణ్ చేతిని పట్టుకొని లాగి వెనక్కి మెలితిప్పాడు. దాంతో ఆ నొప్పికి గట్టిగా అమ్మా అని అరిచాడు వరుణ్. ఏంటిరా, నీకు మీ అమ్మ గుర్తొచ్చిందా? మరి అమ్మలాంటి ఆవిడ మీద చెయ్యలా వేశావు అని అతని నెత్తి మీద ఇంకొకటిచ్చాడు రుద్ర. రే రుద్ర, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ముందు నా చెయ్యదులు అని అన్నాడు వరుణ్. నా ఇంటికొచ్చి నా మనిషి మీద చెయ్యేస్తే అలా ఎలా వదిలేస్తాను అని అన్నాడు రుద్ర. నొప్పితో విలవెలలాడుతున్న వరుణ్ దానిని ఓర్చుకుంటూనే, ఆవిడ నన్ను కొట్టింది, అందుకే నేను కొట్టాను అని అన్నాడు. మరి ఆవిడ కూతురు లాంటి సహస్రను కొడితే చూస్తూ ఊరుకుంటుందా అని కోపంగా అడిగాడు రుద్ర. నేను సహస్రను కొట్టలేదు, నా వైఫ్ శ్వేతని కొట్టాను అని పొగరుగా అన్నాడు వరుణ్. ఆ మాటతో సీరియస్గా వరుణ్ చేతిని ఇంకాస్త నొక్కి పెడుతూ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో సహస్ర వైపు చూశాడు రుద్ర. ఆ చూపుల్లో వేడికి తట్టుకోలేకపోయిన సహస్ర, నేను నేను శ్వేతని కాదు, నా పేరు సహస్ర అని కంగారుగా చెప్పేసింది. ఆ మాటతో షాక్ అవుతూ, ఏమంటున్నా శ్వేత, నువ్వెందుకు అబద్ధం చెబుతున్నావు? నిన్నిక్కడ ఎవరైనా బెదిరిస్తున్నారా? నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని అన్నాడు వరుణ్. లేదు, నన్ను ఇక్కడెవరూ బెదిరించడం లేదు, నేను నిజంగానే శ్వేతని కాదు, నా పేరు సహస్ర అని చెప్పింది సహస్ర. అవునా, నువ్వు శ్వేతవి కాదా, సహస్రవా? సూటిగా ఆమె వైపే చూస్తూ అడిగాడు వరుణ్. అతని చూపుకి ఒక క్షణం తడబడింది సహస్ర. అయినా కూడా నేను నేను సహస్రనే అని ఆమె చెబుతూ ఉండగానే, అవునా, నువ్వు సహస్రవా? మరైతే దియా ఎవరు, నీ కూతురా లేక మనిద్దరి కూతురా అని వెటకారంగా అడిగాడు వరుణ్. సహస్ర అతని ప్రశ్నలకు ఏం మాట్లాడలేకపోతుంది. ఏమైందే, వాడు అంతలా వాగుతుంటే నోరు పడిపోయిందా? దియా ఎవరి కూతురు అని గట్టిగా అడిగింది మాలతి. దియా దియా అని కంగారుగా రుద్రవైపు చూసింది సహస్ర. అతని ముఖంలో ఇందాక ఉన్న కోపం లేదు. ఆ కోపం స్థానంలో నేనున్నాను అనే భరోసా ఏదో కనిపిస్తుంటే ఆమె ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా, దియా రుద్రకు పుట్టిన కూతురమ్మ, నేనే సహస్రను అని చెప్పింది. ఆ మాటతో కోపంతో రగిలిపోయిన వరుణ్, నువ్వు సహస్ర అని ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసు కదా అని ఆమెను బెదిరిస్తూ అనుకోకుండా నోరు జారాడు. ఆ మాటతో అతను సహస్రను బెదిరిస్తున్నాడని అర్థం చేసుకున్న రుద్ర వెంటనే వరుణ్ నెత్తి మీద మరో చేత్తో ఇంకొకటి వేశాడు. దాంతో అమ్మా అని మరోసారి అరిచాడు వరుణ్. అతన్ని అలా టార్గెట్ చేస్తే బయటికి వెళ్ళి ఏం చేస్తాడో అని భయపడిన సహస్ర అతని వైపు చూస్తూ, చూడండి వరుణ్, నేను శ్వేత కాదు, సహస్రనే, అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేసి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి అని అంది. ఓ అవునా, మరి నీ వీసా పాస్పోర్ట్ ఎక్కడా? నీకు ఫారెన్ సిటిజన్షిప్ కూడా ఉంది, మరి వాటి సంగతి ఏంటి? అందులో శ్వేత వైఫ్ ఆఫ్ వరుణ్ అనే ఉంటుంది. అంతేకాదు, దియా డాటర్ ఆఫ్ వరుణ్ శ్వేత అని కూడా ఉంటుంది. మీరు దియాని దేశం దాటించాలంటే నా పర్మిషన్ ఉండాలి, ఆ విషయం మర్చిపోవద్దు అని అన్నాడు వరుణ్. ఆ మాటతో భయంగా రుద్ర వైపు చూసింది సహస్ర. దాంతో రుద్ర వెంటనే వరుణ్ణి ముందుకు లాగి కడుపులో గట్టిగా ఒక పంచిచ్చాడు. ఆ దెబ్బకు కింద పడ్డాడు వరుణ్. అప్పుడు అతని గుండెల మీద కాలు వేసి తొక్కుతూ, ఎరా, నా ముందే నా సహస్రను బెదిరిస్తావా? నీకెంత ధైర్యం? అసలు నీ బెదిరింపు చూస్తుంటే తనని నువ్వే ప్యారిస్ తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది. తనను ప్యారిస్ ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో తాను చేసిన తప్పేంటో అర్థం చేసుకున్న వరుణ్, అనవసరంగా వీడి ముందు బయటపడ్డాను అని ఫీల్ అయ్యాడు. అది గమనించిన రుద్ర, ఫీల్ అయినంతవరకు చాలే గాని విషయం ఏంటో చెబుతావా, లేదంటే నీ అంతు చూడనా అని అడిగాడు. నిజమా? నిజమేంటి మధ్యలో? నేనేం మాట్లాడాను? నా దగ్గర ఏ నిజమూ లేదు. నా భార్య శ్వేత
మర్యాదగా నా భార్యని నా కూతుర్ని నాతో పాటు పంపించు, లేదంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది అని అన్నాడు వరుణ్. దాంతో తన కాలితో వరుణ్ మూతిపై మరొక తన్ను తన్నాడు రుద్ర. ఆ దెబ్బకు మూతి పగిలి పళ్ళు రాలి నోటి నుండి రక్తం వచ్చింది. దాంతో ఇక అతను మాట్లాడే పరిస్థితిని కోల్పోయాడు. దాంతో అతన్ని ఈడ్చి అక్కడే ఉన్న ఒక స్టోర్ రూమ్లోకి విసిరేసిన రుద్ర ఆ రూమ్ డోర్ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత సహస్ర వైపు సీరియస్గా చూస్తూ, అసలేం జరిగింది సహస్ర? నువ్వు ఇక్కడి వరకు ఎలా వచ్చావు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో ఒక్కసారిగా గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో వాటిని తలుచుకున్న సహస్రకి నీరసం వచ్చింది. ఆమె నుండి ఏ రియాక్షన్ లేకపోవడంతో, నిన్నే సహస్ర అడిగేది, అసలేం జరిగింది? నువ్విక్కడి వరకు ఎలా వచ్చావు? అవన్నీ నువ్వే చెబుతావా, లేదంటే నేను తెలుసుకోనా అని అడిగాడు. అప్పటికే ఏదో పెద్ద బండ మోస్తున్నట్లు ఫుల్ ప్రెషర్గా ఫీల్ అయిన సహస్ర అలాగే కళ్ళు తిరిగి రుద్ర మీద పడిపోయింది. దాంతో ఆమెను ఒడిసిపట్టుకున్న రుద్ర సోఫాలో కూర్చోబెట్టాడు. ఇక ఆమెను కదిలించాలని అనుకోకపోవడంతో కవిత వైపు తిరిగి, ఆంటీ, తన ముఖం మీద నీళ్లు చల్లి కళ్ళు తెరిచాక కాస్త మజ్జిగివ్వండి, బీపీ డౌన్ అయినట్లుంది. నేను వచ్చే వరకు అతనున్న రూమ్ డోర్ ఓపెన్ చేయకండి, అలాగే సహస్రను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి రుద్ర బయటికి వెళ్ళబోతుంటే, రుద్రా అని పిలిచింది దియా. ఆ పిలుపుతో వెనక్కి తిరిగి పాప వైపు చూసిన రుద్ర ముఖం ప్రశాంతంగా మార్చుకొని, ఏంటి దియా అని అడిగాడు. నేను కూడా నీతో పాటే వస్తాను అని అంది దియా. పాప ముఖంలో ఏదో తెలియని బెంగ కనిపిస్తుంటే, సరే కమ్ అని చేతులు చాచాడు రుద్ర. దాంతో పరిగెత్తుకుంటూ రుద్ర చేతుల్లో ఒదిగిపోయింది దియా. దాంతో పాపను తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు రుద్ర. అతను చెప్పినట్లే కాస్త నీళ్లు చల్లగా సహస్ర మత్తుగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అక్కడ రుద్ర దియా జాడ కనిపించలేదు. ఏమైందే, ఎందుకలా పడిపోయావు అని కంగారుగా అడిగింది మాలతి. ఆ మాటతో మరోసారి జరిగిందంతా గుర్తుకురాగా ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది సహస్ర. ఇక తనను ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమెకు కాస్త మజ్జిగ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పింది మాలతి. దియా ఎక్కడుందమ్మా అని అడిగింది సహస్ర. అది వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళింది. రుద్ర తనని బాగానే చూసుకుంటాళ్లే, నువ్వేం కంగారు పడకు అని అంది కవిత. ఇక ఆ మాటతో సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది సహస్ర. మరోవైపు పిల్లల కోసం 2-3 చోట్ల ట్రై చేసిన అనసూయాదేవ ఇద్దరూ ఇక తమకు పిల్లలు పుట్టరని అర్థం చేసుకొని లైఫ్లో మూవ్ ఆన్ అవుతున్నారు. కానీ ఒంటరిగా అనిపిస్తున్న అనసూయకి ఇప్పుడు ఒకరి కోసం ఒకరు బతుకుతున్నట్లు లేదు. ఇద్దరూ కలిసి ఎవరో ఒకరి కోసం బతకాలి అనిపిస్తోంది. ఆమె బాధ గమనించిన దేవా ఒకరోజు, పోనీ నీ పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందాం అనసూయ అని అడిగాడు. ఆ మాటకి చిన్నగా నవ్వి, నీ పిల్లలని నువ్వే అంటున్నావు దేవా, అప్పుడు వాళ్ళు మనిద్దరికి పిల్లలెలా అవుతారు? దానికి బదులు అనాథాశ్రమం నుంచి ఎవరో ఒకరిని తెచ్చుకుంటే బెటర్ కదా అని అడిగింది అనసూయ. ఆమె బాధ మనసుకి తాకుతుంటే, సారీ అనసూయ, నా ఉద్దేశం అది కాదు. నాకు నీ పిల్లలైతే ఒకటి, నా పిల్లలైతే ఒకటి కాదు, మనం వాళ్ళని తెచ్చుకొని చూసుకుందాం అని అన్నాడు దేవా. కానీ అతను ఇస్తాడో ఇవ్వడో దేవా. ఒకవేళ అతను పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్పినా బహుశా పిల్లలు నా దగ్గరికి రాకపోవచ్చు అని మొదటి భర్త గురించి ఆలోచిస్తూ అంది అనసూయ. అసలు మనం ప్రయత్నమే చేయకుండా దిగులు పడడం అవసరమా? ఇద్దరం ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయకుండా కష్టపడి సంపాదించుకుంటున్నాం కదా. అలాంటప్పుడు మనం సంపాదించిన సంపాదనంతా తినడానికి కోసమైనా పిల్లలు కావాలి కదా. అది ఎవరో తినడం ఎందుకు, మన పిల్లలే తింటారు అని అన్నాడు దేవా. ఏమో దేవా, నాకు వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేదు అని చెప్పింది అనసూయ. అప్పటికే అనసూయ దేవా దగ్గరికి వచ్చి 7 సంవత్సరాలవుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని వదిలేసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చుంటాయి. ఆ పిల్లలకి నేను మీ తల్లిని అని చెప్పుకోవడానికి ఆమెకు భయంగా ఉంది. అయితే ఆమె భయాన్ని అలానే ఉండనిచ్చిన దేవా మాత్రం ఆమె పిల్లల గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఆ ఎంక్వైరీలోనే అనసూయ భర్త అనసూయ వెళ్ళిపోయాక మరో పెళ్లి చేసుకున్నాడని, పిల్లలు తమకు అడ్డుగా ఉన్నారని వాళ్ళని ఎక్కడో అనాథాశ్రమంలో చేర్పించారని తెలిసింది. దాంతో ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోమని తన మనుషుల్ని పంపించాడు దేవా. మరోవైపు చంద్రని బయటికి తీసుకురావడానికి తన ప్రయత్నాలన్నీ సీక్రెట్గా మొదలుపెట్టాడు విరాజ్. చంద్రతో మాట్లాడొచ్చాక అతను ఒక్కసారి కూడా మౌనిత కంట్లో పడలేదు.
పొలిటికల్గా తన పని ఎక్కువ అవడంతో కొడుకు చేసే పనులపై ఎలాంటి దృష్టి పెట్టలేదు మౌనిత. అదే ఆమె చేసిన పొరపాటు. ఇక సురభి మాత్రం తాను ఫారిన్ వెళ్ళడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఒకరోజు సాయంత్రం ఒంటరిగా బాల్కనీలో కూర్చున్న ఆమెకు వీరేంద్ర కాల్ చేయడంతో అతనితో మాట్లాడుతూ ఉంది. హాయ్ సురభి, ఎలా ఉన్నావు? ఏంటి ఈ మధ్య అసలు కాల్ చేయడం లేదు? ఫోన్లో అటువైపు నుంచి అడిగాడు వీరేంద్ర. ఏం లేదు బావా, కొంచెం బిజీగా ఉన్నా, కుదరలేదు అని చెప్పింది సురభి. నిజంగా బిజీగా ఉన్నావా, లేదంటే కావాలనే అవాయిడ్ చేస్తున్నావా? అనుమానంగా అడిగాడు వీరేంద్ర. ఆ మాటకు సైలెంట్గా ఉంది సురభి. దాంతో వీరేంద్ర కొంచెం చిరాకు పడుతూ, అసలు నీ మనసులో ఏం రన్ అవుతుంది సురభి, అది చెప్పు అని అడిగాడు. నాకెందుకో నువ్వు ఆ లావణ్యను పెళ్లి చేసుకుంటేనే బాగుంటుందనిపిస్తుంది బావా అని డైరెక్ట్గా చెప్పేసింది సురభి. ఆ మాటతో కోపం రాగా, అంటే నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు వీరేంద్ర. సాక్ష్యాలన్నీ నీ వైపే చూస్తున్నప్పుడు అంత పంతం వద్దనుకోవడం కన్నా వాటిని నిరూపించుకోవడం ముఖ్యం బావా. అవి నిరూపించుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు లైఫ్ ఫేస్ చేసుకోకూడదు కదా అని అంది సురభి. అసలు నీకు తెలివి ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా సురభి? నేను నీ మీద ప్రేమ పెంచుకొని నిన్ను ఇష్టపడుతూ నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నా మీద నిందలు వేసి నా లైఫ్ స్పాయిల్ చేయాలనుకున్న ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావేంటి అని అడిగాడు వీరేంద్ర. అలా కాదు బావా, ఆ అమ్మాయి లైఫ్ అన్యాయం అయిపోతుంది కదా అని అంది సురభి. అందుకు కారణం నేను కాదు. అలాంటప్పుడు నేనెందుకు తన కోసం స్టాండ్ తీసుకోవాలి? అసలు నువ్వు ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది సురభి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. నాకు నువ్వంటేనే ఇష్టం. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకోకపోతే లైఫ్లో ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఇదే ఫైనల్ అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు వీరేంద్ర. ఆ మాటతో ఫోన్ వంక చూస్తూ, బావకి నేనంటే చాలా ప్రేమ. పాపం తను నన్ను వదులుకోలేక అక్కడ తనను తాను నిరూపించుకోలేక బాధపడుతున్నాడు. తన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో, అసలు మేమిద్దరం ఎప్పటికైనా ఒకటవుతామా అని బాధపడుతూ కూర్చుంది సురభి. ఇంతలో అక్కడికి వచ్చిన విరాజ్ ఆమె ఎదురుగా కూర్చున్నాడు. అతన్ని చూడగానే చిన్న స్మైల్ ఇచ్చిన సురభి, హాయ్ రా, ఏంటి అసలు ఇంట్లో కనిపించడమే లేదు? మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నామా, లేదంటే వేరే వేరే ఊళ్ళలో ఉంటున్నామా అని అడిగింది. నువ్వు ముందు నీ రూమ్ నుంచి బయటికి రా సురభి, అప్పుడు నేను కనిపిస్తాను. నేను నీకోసం రోజు వెయిట్ చేస్తూనే ఉన్నా, అయినా నువ్వు రూమ్ నుంచి బయటికి రావడం లేదు. దాంతో నువ్వు బిజీగా ఉంటున్నావేమోలే అని నేనే వెళ్ళిపోతున్నాను. అందుకే మనం ఎదురుపడలేదు అని కూల్గా చెప్పాడు విరాజ్. ఓకే ఓకే, అసలు ఇంతవరకు నీ గురించి ఏం చెప్పలేదేంటి? ఎలా ఉన్నాయి నీ ఫారిన్ స్టడీస్? అయినా ఎగ్జామ్స్ ఉండగానే మధ్యలో వదిలేసి ఎందుకు వచ్చేసావు అని అడిగింది సురభి. చాలా రోజులైంది కదా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళి, అందుకే వచ్చాను. ఇకపోతే అంత దూరం వెళ్తే కానీ అర్థం కాలేదు లైఫ్ అంటే ఏంటో అన్నాడు విరాజ్. సరే విరాజ్, ముందు నాకు ఒక మాట చెప్పు. నీకు మమ్మీ మీద కానీ నాన్న మీద కానీ ఏదైనా కోపం ఉందా అని అడిగింది సురభి. ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు విరాజ్. ఎందుకంటే నువ్వు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. వాళ్ళు నిన్ను బలవంతంగా ఫారిన్ కంట్రీస్ పంపించారు కదా, అందుకే వాళ్ళ మీద ఏదైనా కోపం ఉందేమోనని అడుగుతున్నాను అంది సురభి. అలా ఏం లేదులే, చెప్పాను కదా లైఫ్ అంటే ఏంటో, దాని వాల్యూ ఏంటో, ఎలా బ్రతకాలో కూడా నేను అక్కడే నేర్చుకున్నాను అని అన్నాడు విరాజ్. ఆ మాటతో సురభి చిన్న స్మైల్ ఇచ్చింది. సరే, నన్ను అడిగావు కదా, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు చెప్పు. నువ్వెప్పుడు లైఫ్ గురించి తెలుసుకుంటావు అని అడిగాడు విరాజ్. ఇప్పుడు నా లైఫ్కి వచ్చిన నష్టమే ఉంది? నేను బాగానే ఉన్నాను కదా, నాకు లైఫ్ గురించి తెలుసు, దాని వాల్యూ కూడా తెలుసు అని అంది సురభి. అసలేం తెలుసు నీకు? ఏ అమ్మాయినా తనను కాదన్న వ్యక్తి కోసం ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేస్తుందా? అక్కడ ఆ లావణ్య ఇన్నేళ్లు ఫైట్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిలో నిజాయితీ ఉందని కనిపించడం లేదా అని అడిగాడు విరాజ్. అతనేమంటున్నాడో అర్థం చేసుకోవడానికి నిమిషం పట్టగా, అంటే నువ్వు వీరేంద్రబాబు గురించి మాట్లాడుతున్నావా విరాజ్ అని అడిగింది. పర్వాలేదే, త్వరగానే కనిపెట్టావు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను, చెప్పు అని అన్నాడు విరాజ్. అంటే నువ్వు బావను అనుమానిస్తున్నావా అని అడిగింది సురభి. నువ్వెందుకు అనుమానించలేకపోతున్నావు అంటున్నాను అన్నాడు విరాజ్. బావ మంచోడురా, తప్పు చేయడు అని అంది సురభి. ఆ మాటకు విరక్తిగా నవ్వి, ఆఫ్ కోర్స్ సురభి, డాడీ కూడా మనం చాలా మంచివాడని అనుకున్నాం, ఆయన కూడా తప్పు చేయడని అనుకున్నాం, కానీ ఆయన కూడా తప్పు చేశాడు కదా. అలానే మమ్మీ చాలా మంచిదని అనుకున్నాను, మన కోసమే బ్రతుకుతుంది,
మన లైఫ్ అంతా తనే సెట్ చేస్తుందనుకున్నా. కానీ తను కూడా తప్పు చేసింది కదా అని అన్నాడు విరాజ్. ఆ మాటతో ఒక్కసారిగా తమ్ముడి వైపు చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది సురభి. చూడు సురభి, నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తమ స్వార్థం కోసమే బ్రతుకుతున్నారు. అందుకోసం ఎదుటి వ్యక్తిని పావుగా వాడుకుంటారు. నువ్విక్కడే చూడు. నిన్ను పెళ్లి చేసుకుంటే బావ ఈజీగా పొలిటికల్గా హై పొజిషన్కి వెళ్ళొచ్చు. అదే అతని ప్లాన్. నిన్నిచ్చి వీరేంద్రకు పెళ్లి చేస్తే తన ప్రాపర్టీస్ అన్నీ ఏ ప్రాబ్లమ్స్లో పడకుండా ఉంటాయి. అలాగే పాలిటిక్స్లో మన ఫ్యామిలీ స్థిరంగా ఉంటుంది. ఇది మమ్మీ ప్లాన్. నువ్వు ఇప్పుడు నా పొలిటికల్ లైఫ్ గురించి అడగొచ్చు. కానీ మమ్మీకి ఎందుకో నేను పాలిటిక్స్లోకి రావడం ఇష్టం లేదు. ఒకప్పుడు నిజంగా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందేమో. ఇప్పుడైతే నాకు కూడా లేదు. ఇకపోతే ఇన్నేళ్ళు మనం డాడీ అని అనుకున్న అతను మనకసలు కన్న తండ్రే కాదు. కానీ మనల్ని చిన్నప్పటి నుంచి తన పిల్లలుగానే పెంచాడు. ఆయన పాలిటిక్స్లో ఆయన పొజిషన్ స్థిరంగా ఉండడం కోసం మనకు ఆ మాత్రం వాల్యూ ఇచ్చాడు అని అన్నాడు విరాజ్. కానీ మనకు వాల్యూ ఇచ్చిన అదే వ్యక్తి తన పాలిటిక్స్ పవర్ కోసం తను కట్టుకున్న మొదటి భార్యని, కన్న కూతురిని చంపేశాడు అని అంది సురభి. లేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. కానీ ఎక్కడున్నారో తెలీదు. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడానికే ట్రై చేస్తున్నాను సింపుల్గా అన్నాడు విరాజ్. ఆ మాటతో అతని వైపు ఆశ్చర్యంగా చూసి, అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా అని అడిగింది సురభి. ఇన్ని తెలుసుకున్నవాడిని ఆ విషయం తెలుసుకోలేనా అన్నాడు విరాజ్. అంటే అతని మొదటి భార్య బిడ్డ నిజంగానే బతికున్నారా, చనిపోలేదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ అడిగింది సురభి. బ్రతికే ఉన్నారు, కానీ ఎక్కడున్నారో కనిపెట్టాలి ఏదో ఆలోచిస్తూ అన్నాడు విరాజ్. అది విని సురభి సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే అనుమానంగా, విరాజ్, నువ్వు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టడం ఎందుకు? వాళ్ళు ఎక్కడో ఒకచోట హ్యాపీగా ఉంటే చాలు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే నాన్న బయటకు వస్తాడు అని అంది సురభి. ఆ మాటకు చిన్నగా నవ్వుతూ, అసలు నువ్వేనా సురభి? ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని చాలా ఆతృతపడ్డావు కదా. ఇప్పుడు కనుక్కుంటానని నేను చెబుతుంటే ఎందుకు కనుక్కోవడం అంటున్నావు అన్నాడు విరాజ్. ఆఫ్ కోర్స్ విరాజ్, ఆరాటపడ్డాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఒక చోట బాగుంటే చాలనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని తెర మీదకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం తప్ప వేరే ఏమీ ఉండదు అని అంది సురభి. నువ్వన్నది కూడా కరెక్టే. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది సురభి. ఆ ప్రాబ్లం గురించి ఇంతవరకు మమ్మీ కూడా తెలుసుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే నేను డాడీ మొదటి భార్య కూతురు గురించి తెలుసుకోవడానికి ఆయన్ని బయటికి తీసుకురావాలనుకున్న ఒక కారణమే కాదు, మరొక రీజన్ కూడా ఉంది అని అన్నాడు విరాజ్. ఆ మాటతో నుదురు చిట్లించి, అంటే ఏంటా ప్రాబ్లం అని అడిగింది సురభి. ఏంటంటే ఇంతవరకు మనం మనవి అనుకుంటున్న ఈ ప్రాపర్టీస్ ఏవీ మనవి కాదు. ప్రతిదీ కూడా నాన్న తన మొదటి భార్య పేరు మీదనే పెట్టాడు. ఆస్తులకి మన మమ్మీ కేవలం గార్డియన్గా మాత్రమే ఉంది. ఇన్ని రోజులు ఆ విషయం కూడా మమ్మీ తెలుసుకోలేకపోయింది. మమ్మీ ఈ ఆస్తుల్ని కేవలం అనుభవించగలదు, అంతే తప్ప వాటిని అమ్మడానికి కానీ మరింకేదైనా చెయ్యడానికి కానీ మమ్మీకి కూడా ఏ హక్కు లేదు అని చెప్పాడు విరాజ్. ఆ మాట వినగానే ఒక్కసారిగా సురభి షాక్ అవుతూ పైకి లేచి నుంచొని, అదేంట్రా, ఇలా ఎలా జరుగుతుంది? అతను తన భార్య పేరు మీద ఎలా రాస్తాడు అని అడిగింది. ఇలాగే జరుగుతుందక్క. ఒకప్పుడు మన అవసరం కోసం పాముకి పాలు పోసి పెంచామని నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు ఆ పాము కాటేయకుండా ఉంటుందా ఏంటి? ఖచ్చితంగా కాటేస్తుంది. ఇక్కడ డాడీ చేసింది కూడా అదేగా. ఏదో ఒకరోజు మమ్మీ వల్ల లేదంటే మన ఫ్యామిలీ వల్ల తనకి ప్రాబ్లం వస్తుందని అతను ముందే గెస్ చేశాడు. అందుకే తెలివిగా ఈ స్టెప్ తీసుకున్నాడు. ఇప్పుడు మన ఆస్తులన్నీ మనకి రావాలన్నా, మనం వాటిని యథేచ్ఛగా అనుభవించాలనుకున్నా కూడా అందుకు నాన్నగారి మొదటి భార్య కూతురి అనుమతి కావాలి. ఇప్పటికిప్పుడు ఆమె వచ్చి ఈ ఇల్లు నాది, మీరంతా బయటికి వెళ్ళిపోండంటే మనం తక్షణమే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని అన్నాడు విరాజ్. ఆ మాటతో ఒక్కసారిగా సురభికి దిమ్మ తిరిగినట్లు అనిపించింది. ఆ తర్వాత ఏం జరగబోతోంది? వరుణ్ వెనుక ఉన్నదెవరో రుద్ర తెలుసుకోబోతున్నాడా? సహస్ర, మాలతి ఎక్కడున్నారో విరాజ్ కనిపెడతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి
హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.